2024 మొదలై 9 నెలలు గడిచిపోయాయి. ఇంకా 3 నెలలే ఉంది. కానీ సినిమాల పరంగా ఫ్యాన్స్ కు అందాల్సిన కిక్ మాత్రం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రాలేదని చెప్పాలి. ప్రథమార్థంలో టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు వచ్చినా అందులో హిట్ అయిన సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. జూన్లో విడుదలైన కల్కి ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. ఇక ద్వితీయార్థంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఎక్కువగా చిన్న సినిమాలు భారీ విజయాలు నమోదు చేశాయి. రీసెంట్ గా వచ్చిన దేవరా మిక్స్డ్ టాక్స్ తో రన్ అవుతుంది. అయితే అసలైన క్రేజ్ మాత్రం ఈ ఏడాది చివర్లోనే ఎక్కువగా ఉండబోతోంది. ఈ ఏడాది రాబోతోన్న సినిమాలలో రజనీకాంత్ హీరోగా వస్తున్న వెట్టయాన్ ది హంటర్ మూవీపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. జై భీమ్ లాంటి సూపర్ హిట్ మూవీని అందించిన టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన సాంగ్ టీజర్ కు ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ స్పెషల్ రోల్ చేయబోతున్నాడు. దాదాపు 37 ఏళ్ల తర్వాత అమితాబ్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఈ చిత్రం రాబోతోంది. మనసిలాయో సాంగ్ తో మంజు వారియర్ కు కూడా ఫుల్ క్రేజ్ ఏర్పడింది. వెట్టయాన్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న మూవీ కంగువ. సూర్య హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న కంగువ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. వేదాలం, వీరుడొక్కడే, వివేక లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. దాదాపు 10 భాషల్లో ఈ చిత్రం 2D మరియు 3Dలో విడుదల కానుంది. ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్ అన్ని డిసెంబర్లోనే రిలీజ్ కాబోతున్నాయి. పుష్పతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2తో రాబోతున్నాడు. పుష్ప 2పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. పుష్పకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పుష్ప 2ను దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ ఎండింగ్ కల్లా ఈ చిత్ర షూటింగ్ ను కంప్లీట్ చేసి నవంబర్ కల్లా చిత్ర ప్రమోషన్స్ ను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. పుష్ప 2 తర్వాత కూడా ఈ సిరీస్ కంటిన్యూ కాబోతోందని చిత్ర దర్శకుడు సుకుమార్ తెలిపారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో రాబోతున్నాడు. సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. జరగండి జరగండి సాంగ్ ను లాంచ్ చేసిన చిత్ర యూనిట్ త్వరలో మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. గేమ్ చేంజర్ కూడా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు మంచు విష్ణు లీడ్ రోల్లో వస్తున్న మైథలాజికల్ చిత్రం కన్నప్ప కూడా డిసెంబర్లోనే రిలీజ్ కానుంది. మొదట్లో కన్నప్ప టీజర్ కు కొంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కొత్త అప్డేట్స్ తో చిత్రంపై క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సౌత్ నుంచి మోహన్ లాల్, శరత్ కుమార్ నటించబోతున్నారు. ఇక స్పెషల్ రోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటించబోతున్నాడు. ఓవరాల్ గా ఇప్పటికే మిగిలి ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేయాలని కోరుకుందాం.